ఏం జరుగుతుందో రాలేదా? అర్థం కాలేదా? చాలా చోట్ల చూసా. వాక్యం చెబుతానా, పల్లెటూళ్ళ పోయి కూటం పెట్టి క్లైమాక్స్కి వచ్చిందాక వాళ్ళు ప్రశాంతం కూర్చొని వింటుంటారు. ఏదైతే టర్నింగ్ పాయింట్ ఉంటుందో, అసలైన విషయం ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయబోయే ముందు గొల్లుమని లెగుస్తారు గొడవ. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నోళ్లే అన్యులు ఆ చుట్టుపక్కల కూర్చొని ఉంటారుగా, ఈ ఇళ్లలోకి పోయి కొట్టుకొని బయటకు వస్తుంటారు. ఒక ఇంట్లో కొట్టుకుంటే చాలు ఇక అన్ని ఇళ్ళు అటే చూస్తాయిగా. ఏదిరా అరే సుబ్బారావు ఇంటి కొట్టుకుంటారంట. ఇక్కడ నేను చెప్పేది పోయిద్ది. ఎందుకంటే ఇందాక బాగానే ఉన్నారు కదా, ఏం జరిగింది? ఇక్కడ దృష్టి మళ్ళీ పోతుంది. నేను గమనిస్తూనే ఉంటాను. బా అప్పుడు దెయ్యాలు నవ్వుకుంటాయి అన్నమాట. అంటే మీకు కనపడవు కానీ నాకు కనపడతాయి. మా ఊరు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళందరినీ కష్టపడి చెడగొట్టుకొని ఒక్కొక్కరిని కట్టేసి అందుని కూర్చోబెడుతురే, నువ్వు వచ్చి అంత సింపుల్గా ఓపెన్ చేసుకొని పోదాం అనుకున్నా. ఎట్ట బానిస్తాం? అప్పుడు నేను 2 పనులు చేస్తా. మరి వాటికన్నీ తెలివితేటలు ఉంటే దేవుని అభిషేకం పొందిన మనకి ఎన్ని ఉండాలి? మనకి ఇంకా బలవంతుడు ఉన్నాడు. 2 పనులు చేస్తాను. మొదటిది ఏం చేస్తానంటే, ప్రార్థన చేయకుండా సుతారం చూస్తుంటారే అంట. దేబ్రే ముఖం వేసుకొని చూస్తాపు, మోకాళ్ళు లేపు. ఆత్మను రక్షించాలని వచ్చాం అన్ని సట్టు బుట్టేసుకొని. దయ్యాల పని జరుగుతుంది అక్కడ పో అంటే అప్పుడు లెగుస్తారు మనోళ్ళు, అమ్మ సైతానుగా అని. అప్పుడు పోయి మోకాళ్ళు వేసి స్తోత్రం 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 ప్రభా, ఇక్కడున్న దెయ్యాలు మొత్తం యేసు నామములని మొదలు పెడతారు. ఇక వాళ్ళనట్టు ప్రార్థనకు పంపించి ఇటు నేను ఒక స్తుతి పాట ఎత్తుకుంటా, ఒక పాట ఎత్తుకుంటా. వాళ్ళు కొట్టుకుంటాం ఆపిన దాకా పాడుతూనే ఉంటా. వాళ్ళని ఎంతసేపు అన్నం కొట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు దెయ్యాలు తగాదు పెడితే పెట్టినాయి, పద్దస్తమానం కొట్టుకో. అస్సలు నిజంగా ఏమి కామెడీ అంటే, క్లియర్గా వాటి కదలిక, వాటి తిప్పలు నాకు కనపడుతుంటాయండి. నిజం, వాటి శోభ నాకు క్లియర్గా అర్థమవుతుంటుంది. సావండి, ఆ తగాదు పెట్టారు, వాక్యం చెడగొట్టారు, పూర్తిగా ఆపుతారా? నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆపను. అందుకని అవసరమైతే వాళ్ళు ఎక్కువసేపు తన్నుకునే అవకాశం ఉంటే 6 చరణాల పాట ఎత్తుకుంటా.